హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ బ్లాగ్. మీరందరూ ఎలాగున్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో డే అనేది మనం డ్రై ఫ్రూట్స్ అదేవిధంగా వాటర్తో స్టార్ట్ చేసాం. దాని తర్వాత పవర్ బ్రేక్ఫాస్ట్ ఏంటంటే సతాలించిన శనగలు, అదేవిధంగా కరివేపాకు కొంచెం వేశారు ఫర్ టేస్ట్. సో ఈ సతాలించిన శనగలు ఏవైతే ఉంటాయో మనకి మంచి ప్రోటీన్ని అందజేస్తాయి, అదేవిధంగా కార్బోహైడ్రేట్స్ కూడా ఇస్తుంది. బాడీ అంతా కూడా డే అంతా కూడా మనకి చాలా మటుకు ఎనర్జెటిక్గా ఉంటుంది. లంచ్ చూసినట్టయితే సైక్లోన్ ఎఫెక్ట్ వల్ల ఇవాళ వాకింగ్ అవ్వడం అనేది అవ్వలేదు. సో మేమైతే మా హోమ్ టౌన్కి పెందుర్తి తెలిపాం. సో పెందుర్తిలో ఈ లంచ్ అనేది చూడండి ఏదైతే ఉందో, దాల్, అదేవిధంగా రైస్, మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ గ్రేవీ, అదేవిధంగా ఫ్రై, గ్రీన్ లీఫీ వెజిటేబుల్ ఫ్రై. అంటే ఇందులో ఎక్కువ ఆయిల్ ఏమి పడిపోదండి, జస్ట్ 2 స్పూన్సే పడుతుంది. అదేవిధంగా కరడు. ఇవన్నీ తీసుకున్న తర్వాత మన లంచ్ అనేది ఉంటుంది. సో చాలామంది అనుకుంటారు డైట్ చేస్తే మనకు తగ్గిపోవచ్చు, తర్వాత తినేయచ్చు. బట్ దెర్ ఈజ్ నో నీడ్ టు హ్యావ్ ఎనీ చీట్ మీల్. సో మనం జస్ట్ ఏంటంటే ఆకలేసినప్పుడు మాత్రమే మనం ఏదైనా సరే స్వీట్ పొటాటో కానీ ఇలాంటి తినాలి. సో స్వీట్ పొటాటో ఏ విధమైన మనకి ఫ్యాట్ అనేది ఉండదు కాబట్టి ఇది మనం కన్జ్యూమ్ చేసుకోవచ్చు ఈవినింగ్ ఆకలేసినప్పుడు. నెక్స్ట్ రాత్రికి వచ్చినప్పటికి క్యారెట్, అదేవిధంగా మిక్స్డ్ వెజిటేబుల్స్తో చేసిన కర్రీ, అదేవిధంగా కర్డ్. సో వెజిటేబుల్స్లో క్యారెట్ ఎంత బాగుంటుందని నాకు ఇప్పుడే తెలిసింది, ఎందుకంటే ఇది బేబీ క్యారెట్ కాబట్టి. బేబీ క్యారెట్ అదేవిధంగా టాస్ చేసి దీంట్లో మిరియాలు, అదేవిధంగా కొంచెం సాల్ట్ వేసి తయారు చేశారు, చాలా బాగుంది. అదేవిధంగా వెజిటేబుల్ కర్రీ. సో వెజిటేబుల్ కర్రీలో ఏటేటి ఉన్నాయి, దాని అవసర గుణాలు ఏటేటో అందరికీ చెప్తాను, ఇంట్లో వాళ్ళందరికీ కూడా ఏటేటి తినాలి, ఎలా తినాలి అనేది. వారు నువ్వు ముందు డైట్ చేయరా బాబు, దాని తర్వాత చెప్తులే అందరికీ అని చెప్తున్నారు వీళ్ళందరూ కూడా. సో అదేవిధంగా కంటిన్యూ చేసాం. సో ఫుడ్ అనేది తీసుకుంటున్నాం. మీరు కూడా ఎప్పుడైనా బేబీ క్యారెట్ తినుంటే కంపల్సరీగా కామెంట్ చేసి చెప్పండి, అదేవిధంగా మెన్షన్ చేయండి మీరు ఏదైనా రెసిపీ చేసి ఉంటే. సో నేనైతే మిక్స్డ్ కర్రీ తయారు చేశారు ఇంట్లోని, బాగానే ఉంది. కానీ కొంచెం ఏంటంటే మరి ఇవన్నీ తినాలి తప్పదు, ఎందుకంటే న్యూట్రిషన్ కాబట్టి. సో మనం ఇవన్నీ కూడా భరిస్తూ తినాలి, తింటేనే మనకు ఉంటుంది. ఓన్లీ వన్ మోటివేషన్ అంటే ఎలాగైనా సరే మనం తగ్గాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ ప్రెస్ బెల్ ఐకాన్, షేర్ ద వీడియో. థ్యాంక్ యూ.